హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుంటూరులో కోటప్పకొండ దేవస్థానానికి ఎక్కుతున్నప్పుడు మా పరిస్థితి అన్నమాట ఇది. ఎంతమంది? 16 మనము 15. నిజంగా 902 మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా అలసిపోయాము. మనము చిక్కరకాయ కొండ ఎక్కితే కదా ఇప్పుడు బండి కాదు ఎక్కడానికి కొండ ఎక్కాలి బండి కాదు. బరువులు మొయ్య పోయినా కొండ ఎక్కడానికి తిరిగి కావాలి. కర్రలకో కంపులకో దేనికన్నా నడుచుకునే పోవాలి. కోటప్పకొండ కర్రలు వెళ్ళాలంటే బండి, అలమండి వెళ్ళాలంటే బండి. హాయ్, హలో, బాగున్నారా? మా వైపు అయితే ఈ కోతులు అనేవి చాలా భయపడతాయి. బట్ ఇక్కడైతే వీటికి అలవాటు అయిపోయింది అనుకుంటున్నా. నేనైతే సెకండ్ టైం అనమాట గుంటూరులో కోటప్పకొండ ఈ మెట్లు అనేది ఎక్కుతున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం సాలూరులో పారమ్మకొండ అనే దేవస్థానానికి మెట్లు ఎక్కి వెళ్ళాము. అది కూడా చాలా కష్టం. మన ఊరి దగ్గర అంటే భయపడతాయి గట్టిగా, ఇవి అలవాటు అయిపోయినాయి. నిజంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు చాలా బాగా అందరం కూడా అలసిపోయాం. బట్ మధ్యలో ఎక్కడ కూడా కూర్చోలేదు. బాయ్ గురువా. సెకండ్ ఇవ్వు మావిడికి, సెకండ్ ఇవ్వు మా గుంపు స్వామికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుంటూరులో కోటప్పకొండకి ఎంతమంది వెళ్ళారో అండ్ మీరు ఎంతమంది ఇలాంటి దేవస్థానానికి వెళ్ళారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్లో పనిచేస్తుంది. నాకు ఫస్ట్ టైం కదా, మేమైతే ఆ కొండ నేను చూపిస్తున్నాను కదా, ఆ కొండ పైకి ఎక్కాలనుకున్నాం. బట్ అక్కడైతే కాదనమాట. ఆల్రెడీ మేమైతే ఎంటర్ అయిపోదాం. ఇప్పుడైతే చూడండి, ఇదనమాట ఆ మెట్లు ఎక్కగానే ఇక్కడైతే మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము. ఈ మెట్లు మొత్తం ఎక్కిన తర్వాత అసలైన దేవస్థానం అయితే కనిపిస్తుంది. ఈ వీడియోస్ అని ఒక్కొక్కటిగా నేనైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, జస్ట్ మేము ఏంటంటే ఈ మెట్లు అనేవి ఎక్కుతున్నాం అన్న వీడియో అనమాట ఇది. తర్వాత చూడండి, ఈ విధంగా మనమైతే ఒక్కొక్కటిగా నేనైతే చూపించడమే జరుగుతుంది. కింద అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మెట్లు ఎక్కగానే నిజంగా చాలా బాగుంటుంది అనమాట. కోటప్పకొండ నరసరావుపేట గుంటూరులో అనమాట. గుంటూరు వెళ్ళాక నరసరావుపేట ఆ ప్లేస్లో అయితే ఉంటుంది. నిజంగా ఇలాంటి దేవస్థానాలు నాకైతే విజిట్ చేయడానికి చాలా ఇష్టం అనమాట. పైన చూసుకోవచ్చు, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరైతే వింటున్నారు ఓం నమ శివాయ. ఇది మొత్తం కూడా శివాలయం, మొత్తం కూడా కోటప్పకొండ పైన. అండ్ కింద చూసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి అక్కడ చూసుకోవచ్చు, అదే విలేజ్ అనమాట. ఆ విలేజ్ నుంచి ఫైనల్లీ ఈ కొండపైకి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మా వాళ్ళు అయితే మొత్తం రెడీగా ఉన్నారు అటు ఇటు తిరిగేద్దామని. ఇవి చూసుకోవచ్చు మ్యాటిల్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం రాయి ప్రాంతం అయితే ఉంటుంది కదా, ఆ రాయి ప్రాంతంలో మొత్తం ఆ మ్యాటిల్ని పరిచేస్తే ఒక గడ్డిలాగా ఏమాత్రం జారకుండా స్టేబుల్గా ఆ విధంగా ఉండడమే జరుగుతుంది. ఆ మ్యాటిల్ అనేవి ఆ విధంగా మనకైతే యూజ్ అవుతాయి. అందుకే ఆ మ్యాటిల్ అనేవి అక్కడ ఆ విధంగా ఉంచారు. అవి రాయి ప్రాంతంలో పరుద్దామని. నిజంగా లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత చాలామంది డ్రోన్స్ని ఇక్కడ ఉపయోగించి చాలామంది వీడియోస్ అనేవి చేశారు. నేను కూడా చూశాను. అయితే ఆ డ్రోన్స్ చూపిస్తే పైనుంచి చాలా బాగానే ఉంటుంది కదా. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి చూశాను. చాలా వీడియోస్ అనేవి బాగా తీశారు. మనదైతే మొబైల్ కదా. అండ్ ఇక్కడ కోతి అనేది నడుచుకుంటూ పోతుంది. ఇక్కడ మొత్తం కామన్ అన్నమాట. మన ఏరియా అయితే కొండ ప్రాంతాల్లో మొత్తం ఇవైతే భయపడతాయి. బట్ ఇక్కడ మొత్తం కామన్, ఏమాత్రం భయపడవు అన్నమాట. ఇవి మొత్తం కూడా నిజంగా నేను మొత్తం తిరిగేశాను. చాలా బాగుంది. నిజంగా నాకైతే బాగా నచ్చింది. చూడండి, రంగులుగా నా కళ్ళు అయితే సరిపోలేదు. మీరైతే ఆల్రెడీ వెళ్ళుంటే ఇలాంటి దేవస్థానాలకి మీకైతే కామన్. బట్ మాకైతే కామన్ కాదనమాట. ఎందుకంటే ఇలాంటి దేవస్థానాలకి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే అంత ఎగ్జైట్మెంట్ అంతగా ఫీల్ అవుతుందన్నమాట. చాలా హ్యాపీనెస్గా ఉంది. అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు లొకేషన్. నిజంగా అంత ఉదయాన్నే సూర్యుడు అలా వస్తుంటే అక్కడ
శివుని విగ్రహం లింగం అయితే ఉంది. చాలా బాగుంది. ఈ లోనికి వెళ్ళాలి దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఫ్రీ టికెట్ ఉంది, అలాగే మనీ పెట్టి దర్శించుకునేది ఉంది అనమాట. అండ్ లోన్కి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది అస్సలు ఎలో లేదు. అందుకే లోన్కి అయితే వెళ్ళలేకపోయాము, అంటే వీడియో తీయలేకపోయాను అనమాట. ఫైనల్లీ బయట నుంచే ఫొటోస్కి వీడియోస్కి అనేది ఎలో లేదు. ఫైనల్లీ ఆపేయాలనేసి అక్కడ ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ అనేవి రాసున్నాయి, వాటిని ఫాలో అవ్వాలి కదా. అందుకే లోన్ అయితే మొత్తం కూడా దర్శించుకునేటప్పుడు వీడియో అనేది తీయలేకపోయాను. ఇంకేం చేయలేము మరి. లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ గైస్, డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.